విదేశాలతోని చర్చలు చేయనీకి థాయిలాండ్ కు పోయిన ప్రధాని మోడీ సార్కు అక్కడ అధికారులు ఘన స్వాగతం పలికిర్రు. ఇగియాల మోడీ సారు ఆడ ఏం చేసిండు, ఏం కథ అనే దాని మీద ఓ నజరేద్దాం పండ్రి. బిమ్స్టెక్ సదస్సులో పాల్గొననీకి థాయిలాండ్ కు పోయిన ప్రధాని మోడీ సార్ను విమానాశ్రయంలోనే ఘనంగా ఎదుర్కొన్నారు అక్కడ అధికారులు, ప్రవాస భారతీయులు. ఇగియాల అక్కడనే ఉండే మోడీ సారు బిమ్స్టెక్ సదస్సు అయిపోయినాక శుక్రవారం నాడు అక్కడికెంచి శ్రీలంకకు పోతాడట. ఇక థాయిలాండ్ కు పోయిన మోడీ సారు ఇయాల అక్కడ ఏర్పాటు చేసిన రామాయణ ప్రదర్శనను ప్రధాని షినవాత్రతోని కలిసి చూసిండు. అటెన్క రామాయణ కుడ్య చిత్రాలతోని తయారు చేసిన స్టాంపులను విడుదల చేసిండు. అటెన్క మాట్లాడిన ప్రధాని మోడీ సారు ముందుగాల మొన్నటి భూకంపం జయంగా జీవిడిచినోళ్లకు మన దేశం తరపున సంతాపం చెప్పిండు. థాయిలాండ్ ప్రజల జీవితాల్లో రామాయణ ఇతిహాసంలున్న గాథలు భాగమని చెప్పుకొచ్చిండు. ఇప్పటికి సుతం సంస్కృతం, పాలీ భాషల ప్రభావం రెండు దేశాల సంప్రదాయాల భాగంగా కనబడతదన్నాడు. రెండు దేశాలు అభివృద్ధిల ముంగట్కి పోవాలని చెప్పిండు. మొత్తానికైతే మోడీ సారు టూర్ల సంస్కృతి సాంప్రదాయాలకు పెద్దపీట వరకు చాలా మంది ఖుషి అవుతున్నారు.